యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుని వండర్ఫుల్ వర్డ్ అది. నడతను శుద్ధీకరించేది ప్రపంచం ఏదైనా ఉందా అసలు? బట్టలు తుక్కోవడానికి రకరకాల డిటర్జెంట్లు, సబ్బులు ఉన్నాయి. ఫ్లోర్ కడుక్కోవడానికి, బాత్రూమ్స్ కడుక్కోవడానికి, గోడలు క్లీన్ చేసుకోవడానికి, కార్లు క్లీన్ చేసుకోవడానికి, చివరికి మన షర్ట్ల మీద, చీరల మీద పడిన కాఫీ మరకలు క్లీన్ చేసుకోవడానికి కూడా ఏవేవో వచ్చేసాయి లిక్విడ్స్. మొన్న ఎక్కడో ఎవరో చెప్తున్నారు, రాజమండ్రిలో మీ కారు అద్దం ఫీడ్ అయిపోయిందా, రాజమండ్రిలో పలానా చోటకి రండి, కారు అద్దం మళ్ళీ తెల్లగా చేసి ఇచ్చేస్తారంట వాళ్ళు. ఇంకొక ఆయన చెప్తున్నాడు, మీ షర్ట్కి ఏమైనా కలర్ పోయిందా, మీ సూట్కి ఏమైనా మరకలు పడ్డాయా, రాజమండ్రిలో పెద్ద షాప్ పెట్టారు, అక్కడికి వెళ్తేనట సూట్లన్నీ శుభ్రం చేస్తున్నాడంట, ఆ షర్ట్ల మీద ఉన్న మరకలన్నీ ఎగిరిపోతున్నాయంట, కనబడకుండా పోతున్నాయి అంట. ఇలా చెప్తుంటారు. అంటే ఇవన్నీ ఉన్నాయి, ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్, సూపర్. బట్ నడతను కడిగేది ఏమైనా ఉందా మీరు చెప్పండి? నేను నడతను కడగాల. నడతను కడగడం అంటే నడతలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచనలోంచి వస్తాయి, అంతే కదా. ప్రతి క్రియకు మూలమేది? ఆలోచన. ప్రతి మాటకు మూలమేది? హృదయం. హృదయం నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడు. హృదయంలో ఉన్న ఆలోచనలు బట్టే నీ క్రియలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు హృదయాన్ని కడిగేది ఏమైనా ఉందా అంటే దేవుని వాక్యం ఉంది. హృదయాన్ని కడిగే ఏకైక సాధనం దేవుని వాక్యం.